హరే కృష్ణ. భగవద్గీత 10వ అధ్యాయం 31వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు పవనః పవతామస్మి అని అంటాడు. అంటే పవిత్రము చేసే వాటిలో నేను గాలిని అని చెబుతాడు. మరి గాలి మనిషిని ఎలా పవిత్రం చేస్తుంది? ముఖ్యంగా వేసవి కాలంలో మనం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వేసవి కాలంలో విపరీతమైనటువంటి వేడి కారణం చేత కొద్దిసేపు మన శరీరానికి గాలి తగలకపోయినా వెంటనే మనకి చెమటలు పడతాయి. దాని వలన దుర్వాసన ఏర్పడుతుంది. మరి ఆ విధంగా దుర్వాసన నుండి మన శరీరాన్ని రక్షించేటువంటిది గాలి. మరి ఈ గాలి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. అలాగే ఈ గాలి కేవలం మన బయట మాత్రమే పవిత్రం చేయకుండా మన యొక్క శ్వాస రూపంలో మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలను కూడా ఈ గాలి బయటికి తీసుకొస్తుంది. ఆ విధంగా మనం శ్వాసని తీసుకోవడం ద్వారా మన యొక్క శరీర వ్యవస్థ అంతా కూడా పవిత్రం అవుతుంది. అందుకే మనకి ఆయుర్వేదంలో ప్రాణాయామ ప్రక్రియ అనేటువంటిది చెప్పబడింది. యోగ ప్రక్రియలో కూడా ప్రాణాయామం గురించి చెప్పబడింది. ఎందుకంటే ఈ ప్రాణాయామ ప్రక్రియ మన శరీరంలో ఉన్నటువంటి అంతర్గత వ్యవస్థను అలాగే మన ప్రాణాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఈ విధంగా వాయువు బయట లోపల కూడా పవిత్రం చేస్తాడు. పవిత్రం చేసేటువంటి వాటిలో అగ్ని కూడా ఒకటి. అగ్ని ప్రతిదాన్ని కాల్చడం ద్వారా పవిత్రం చేస్తుంది. అందుకే మనకి దేనినైనా స్టెరిలైజ్ చేయాలి అంటే దానిని మనం అగ్నిలో కాల్చుతాం. అగ్నిలో కాల్చడం ద్వారా ఏదైనా వస్తువు పవిత్రం అవుతుంది. కానీ వాయువు సహాయం లేకుండా అగ్ని దేనిని కూడా పవిత్రం చేయలేదు. అందుకే మనకి అనల అనిల అనే 2 శబ్దాలు ఉన్నాయి. అనలము అంటే అగ్ని అని, అనిల అంటే వాయువు అని. అగ్నిది వాయువుది విడదీయలేనటువంటి సంబంధం. అలాగే ఈ వాయువు ఈ భూమి నుండి వచ్చేటువంటి ఏవైతే చెడు గంధాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పారద్రోలుతూ ఉంటుంది. అందుకే వాయువుని ముఖ్య ప్రాణ అని కూడా అన్నారు. దేవతలందరిలో అత్యంత శక్తివంతమైన వాడిగా కూడా వాయువుకి పేరుంది. ఈ విధంగా ముఖ్యంగా మనం వేసవి కాలంలో ప్రతి ఒక్కరం కూడా వాయువు ఏ విధంగా మనల్ని పవిత్రం చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే పవిత్రం చేసేటువంటి వాటిలో నేను వాయువుని అని కృష్ణుడు అంటున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పవిత్రం చేయడంలో వాయువు యొక్క పాత్ర ఎలాంటిదో అనేది. ముఖ్యంగా ఆధునిక యుగంలో మనం చూసినట్లయితే మనుషులు గాలి ఆడనటువంటి ఆధునికమైనటువంటి అపార్ట్మెంట్లలో జీవిస్తూ అనారోగ్యంతో బాధపడుతుంటారు. మరి చక్కగా గాలి వీచేటువంటి బహిరంగ ప్రాంతాలలో మనిషి జీవించడం ద్వారా చాలా ఆరోగ్యవంతంగా ఉండగలడు. దీని గురించి శ్రీమద్ భాగవతంలో కూడా మనకి చెప్పబడింది. మరిన్ని విశేషాల కోసం భగవద్గీత చదవండి. హరే కృష్ణ.